ఈరోజు మరి రుద్రంగి గ్రామ పంచాయతీ స్థలానికి సంబంధించినటువంటి విషయం గురించి మరి గత 2021 నుండి 22 నుండి పడితే నేటి వరకు కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ స్థల వివాదం అన్నది మరి కొనసాగుతూ ఉంది. మరి మేము ఇటీవల మరి గత నెల క్రితము మరి గతంలో హైకోర్టు ఆదేశాలతో ఆగినటువంటి పనులు మళ్ళా కూడా ఇవాళ హైకోర్టుకు తప్పుడు నివేదికలు సమర్పించి మరి వాళ్ళు కోర్టు నుండి ఆర్డర్ వచ్చిందని చెప్పని మళ్ళా పునర్నిర్మాణ పనులు చేపడుతున్న క్రమంలో మరి నేను ఇక్కడ ఉన్నటువంటి అందరి అధికార కార్యదర్శి కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీఓ గారు కానీ, మరి డిపిఓ, డిఎల్పిఓ, ఇవాళ కలెక్టర్ గారి వరకు అందరూ కూడా ఇవాళ మరి ఇట్లా అక్రమ నిర్మాణాలు గ్రామ పంచాయతీ స్థలంలో నిర్మిస్తున్నారని చేపడుతున్నారని అని మరి వాళ్ళకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా అధికారులు కూడా ఎవరు కూడా స్పందించలేదు. మరి నేను కూడా ఇవాళ స్పందించకపోతే గౌరవ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి గత నెల 25వ తారీఖు నాడు మా యొక్క పిటిషన్ ఇవాళ అక్కడ రిజిస్టర్ చేసుకుంటే మరి తెల్లారే 26వ తారీఖు 2026 రోజున మరి నా తరపున మా అడ్వకేట్ గారు ఇవాళ గౌరవ తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించిన తర్వాత మరి వెంటనే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి స్థలం సర్వే నెంబర్లు 428/2 మరి 38 గుంటలు, 428/3 25 గుంటలు, 428/4 9 గుంటలు ఏవైతే ఈ 3 సర్వే నెంబర్లు మరి అదేవిధంగా మరి దీనికి ఆనుకొని ఉన్నటువంటి 428/12 ఈ సర్వే నెంబర్లలో మరి గత కొంతకాలంగా ఈ భూమి వివాదంలో ఉన్నది కావున వీటిపైన ఈ 4 సర్వే నెంబర్లో జరుగుతున్నటువంటి ఎలాంటి నిర్మాణాలు యథాస్థితిలో మరి ఇక్కడ నిలిపివేయాలని చెప్పని మరి గౌరవ హైకోర్టు ఇవాళ మాకు అనుకూలంగా ఇవాళ రుద్రంగి గ్రామ ప్రజలకు అనుకూలంగా ఇవాళ తీర్పు ఇవ్వడం జరిగింది. స్టేటస్ కో ఆర్డర్ కాపీని కూడా ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శికి వీరి ద్వారా వారికి కూడా ఇవాళ ఇటు విషయాన్ని తెలియజేస్తూ వారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి సంబంధిత అధికారులు తక్షణమే ఏవైతే ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటి పనులను తక్షణమే నిలిపివేసి వీటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి మరి ఏదైతే ఆక్రమణకు గురైనటువంటి గ్రామ పంచాయతీ స్థలం ఉన్నదో ఆ స్థలాన్ని గ్రామ పంచాయతీకి, గ్రామ ప్రజలకు చెందే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పి గౌరవ హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తూ మరి పూర్తి స్థాయిలో ఇటు విషయాన్ని విచారణను జరిపి గ్రామ ప్రజలకు, గ్రామ అభివృద్ధికి అందులో అందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఎట్టి పరిస్థితుల్లో కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవ్వరు కూడా వ్యవహరించిన వారి పట్ల ఖచ్చితంగా మేము మళ్ళీ కూడా కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కింద ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కింద మేము మళ్ళీ గౌరవ హైకోర్టును సంప్రదిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.